Audio Jungle. హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. అసలు ఏంటో ఏం ట్రెండో గానీ ఇలా అవుతుంది. ఈ మధ్య కొత్తగా ఏమైనా మూవీస్ రిలీజ్ చేస్తే వాటిని టెలిగ్రామ్ ఛానల్స్లోనో వేరే వేరే లింక్స్లోనో చూస్తున్నారు. అదే ఎప్పుడో రిలీజ్ అయిన సినిమాలు రిలీజ్ చేస్తే అందరూ థియేటర్కి వెళ్ళి మరీ చూస్తున్నారు. మామా అసలు రిలీజ్ చేసిన మూవీస్ లో ఎక్కువ కలెక్షన్స్ తెచ్చిపెట్టిన మూవీస్ ఏంటో చెప్పు మామా. అర్రే, నేను అదే టాపిక్ చేద్దాం అనుకొని కాంటెంట్ రాసా మామా, నువ్వు అదే అడిగావు. ఏమైనా మన సబ్స్క్రైబర్స్ కి ఏం కావాలో నాకు తెలీదా మామా? సో ఈ రోజు మన టాపిక్ రిలీజ్ చేసిన మూవీస్ లో ఎక్కువగా కలెక్షన్స్ చేసిన మూవీస్ ఏంటో చూద్దాం. అండ్ మేము ఈ డేటాని కొన్ని ట్రస్టెడ్ వెబ్సైట్స్ నుంచి తీసుకున్నాం. అండ్ ముఖ్యంగా ఇక్కడ ఏ హీరోని తక్కువ చేయాలని ఏ హీరోని ఎక్కువ చేయాలని మేమేమీ అనుకోవట్లేదు. అండ్ ఇంకొక విషయం క్లియర్ గా చెప్పాలి, ఒకప్పుడు మూవీ రిలీజ్ అంటే 1 డేనే చేసేవారు, కానీ ఇప్పుడు మల్టిపుల్ డేస్ చేస్తున్నారు. సో ఈ వీడియోలో మనం చెప్పుకునే కలెక్షన్స్ కొందరి హీరోస్వి ఓన్లీ సింగిల్ డే కలెక్షన్ ఉంటే, కొందరి హీరోస్వి మల్టిపుల్ డేస్ కలెక్షన్స్ ఉన్నాయి. మరి ఇంకా లాగ్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదామా? మామా ఏంట్రా టార్గెట్ ఇవ్వలేదు? సారీ మామా, ఫ్లోలో మర్చిపోయా. ఈ వీడియోకి ఒక 1K లైక్స్ టార్గెట్ గా ఇస్తున్నాం. ఆ టార్గెట్ ని కంప్లీట్ చేసేయండి. నాకు ఒక గన్ ఇస్తారా? నారకపోయి గుర్తు చేశారా బాబు సబ్స్క్రైబర్స్ లారా. ఈ బాధ నుంచి మనం తప్పించుకోవాలంటే ఆ 1K లైక్స్ టార్గెట్ కంప్లీట్ చేసేయండి. ఇంకా మంచి కంటెంట్ ఇస్తాడు ఆ ఊపు మీద. నువ్వు సూపర్ మామా. ఇంకా లిస్ట్ లో మన నంబర్ 1 పవన్ కళ్యాణ్ గారు. ఇప్పటికీ పవన్ కళ్యాణ్ గారి చాలా మూవీస్ రిలీజ్ అయ్యాయి, లైక్ గబ్బర్ సింగ్, ఖుషి, జల్సా. కానీ ఈ లిస్ట్ ఆఫ్ మూవీస్ లో రిలీజ్ చేసిన వాటిలో హైయెస్ట్ కలెక్ట్ చేసిన మూవీ మాత్రం గబ్బర్ సింగే. టోటల్ గా గబ్బర్ సింగ్ కలెక్షన్ వచ్చేసి 8.1 CR అన్నమాట. మనందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ గారికి తెలుగు స్టేట్స్ లో ఉన్న పీక్ క్రేజ్ గురించి. గబ్బర్ సింగ్ మూవీలో ఆయన ట్రెండ్ సెట్ చేసిన డైలాగ్స్ కానీ, వార్నింగ్ సీన్స్ కానీ, మూవీలో సాంగ్స్ కానీ, ఇలా మూవీలో ప్రతి ఎలిమెంట్ కూడా ఆయన మూవీలో డైలాగ్ లో ఉన్నట్టే ఆయన ట్రెండ్ ఫాలో అవరు, ట్రెండ్ సెట్ చేస్తారు. ఇలా గబ్బర్ సింగ్ రిలీజ్ చేసినప్పుడు రికార్డ్స్ మోత అంతా ఇంత కాదు. ఇప్పటికీ రిలీజ్ కలెక్షన్స్ లో గబ్బర్ సింగ్ ని బీట్ చేసే రికార్డ్ ఏ మూవీకి రాలేదు. రాదు కూడా మామా. అంతే అంటావా? డైనోసార్ అక్కడ. మరిప్పుడు సెకండ్ ఇన్ ద లిస్ట్ మహేష్ బాబు గారు. అసలు రిలీజ్ మూవీస్ హైయెస్ట్ ఎవరివి రిలీజ్ అయ్యాయి అన్న లిస్ట్ తీస్తే దాంట్లో ఫస్ట్ మహేష్ బాబు గారే ఉంటారు. ఊవా అంటే రిలీజులు చేస్తూనే ఉంటారమ్మా మన సూపర్ స్టార్ ఫ్యాన్స్. ఏం చేస్తాం, రాజమౌళి గారి మూవీలో మహేష్ బాబు గారు చిక్కడిపోయారు. ఇంకా మహేష్ బాబు గారి ఫ్యాన్స్ కి అతన్ని స్క్రీన్ మీద చూడాలంటే ఇంకా ఈ రిలీజ్ మూవీస్ తప్పవు. అండ్ ఇప్పటి వరకు రిలీజ్ చేసిన మూవీస్ అయితే ఒక్కడు, అతడు, బిజినెస్ మ్యాన్, భరత్ అనే నేను, కలేజా, ఇలా చాలా మూవీస్ అయితే రిలీజ్ చేశారు. కానీ దాంట్లో హైయెస్ట్ కలెక్ట్ చేసిన మూవీ ఏదైనా ఉంది అంటే అది కలేజా. ఇప్పటి వరకు 8 CR కలెక్ట్ చేసింది మూవీ. అండ్ ఇంకా మూవీ రన్ అవుతుంది. ఏదైనా మూవీ రిలీజ్ చేస్తే ఆ మూవీలో ఉన్న సాంగ్స్ కో ఫైట్స్ కో ఆ మూవీని ఎంజాయ్ చేయడానికి వెళ్తారు. కానీ ఇక్కడ మహేష్ బాబు గారి ఫ్యాన్స్ మాత్రం చాలా స్పెషల్. ఆయన ఈ మూవీలో చేసే టైమింగ్ ఉంటుంది చూడండి, కామెడీ టైమింగ్, అది వేరే లెవెల్. దాన్ని ఎంజాయ్ చేయడానికి మాత్రం ఈ మూవీకి చాలా మంది వెళ్లారు. అండ్ లాస్ట్ లో అందరూ బో డౌన్ చేసే సీన్ లో మాత్రం థియేటర్ లో అందరూ చేతులెత్తి నమస్కారం పెట్టారు. ప్యూర్ సినిమా అసలు. అక్కడ మణిశర్మ గారి బీజిఎం, ఓం నమ శివ జై జై జై. అవును మామా, కలేజా సినిమాకి మణిశర్మ గారి బీజిఎం మాత్రం వేరే లెవెల్ అంతే. ఇప్పుడు థర్డ్ ఇన్ ద లిస్ట్ జూనియర్ ఎన్టీఆర్ గారు. ఎన్టీఆర్ గారివి కూడా యమదొంగ, సింహాద్రి, అదుర్స్ ఇలా కొన్ని మూవీస్ రిలీజ్ అయ్యాయి. అండ్ దాంట్లో హైయెస్ట్ కలెక్ట్ చేసింది మాత్రం సింహాద్రినే. మనందరికీ తెలుసు సింహాద్రి ఫస్ట్ టైం రిలీజ్ అయినప్పుడు ఇండస్ట్రీ హిట్ అయింది. అండ్ ఆ మూవీని లాస్ట్ ఇయర్ మళ్ళీ రిలీజ్ చేశారు. అండ్ అలా రిలీజ్ చేస్తే ఆ మూవీకి 5.14 CR కలెక్ట్ చేసి రిలీజ్ చేసినప్పుడు కూడా మంచి సక్సెస్ అయింది. ఇంతకీ మీకు సింహాద్రి మూవీలో ఏ సీన్ అంటే పర్టికులర్ గా ఇష్టం కామెంట్స్ లో మెన్షన్ చేయండి. అండ్ మామా, ఇప్పుడు మీకు ఒక చిన్న క్వశ్చన్. ఇప్పటి వరకు నేను చెప్పిన మూవీస్ లో అండ్ నేను చెప్పబోయే మూవీస్ లో ఏ మూవీ ఓన్లీ 1 డేనే రిలీజ్ చేశారు అండ్ ఏ మూవీని మల్టిపుల్ డేస్ రిలీజ్ చేశారో కామెంట్స్ లో చెప్పండి. ఇప్పుడు ఫోర్త్ ఇన్ ద లిస్ట్ ప్రభాస్ గారు. ప్రభాస్ గారివి కూడా చాలానే మూవీస్ రిలీజ్ అయ్యాయి, లైక్ వర్షం, రెబల్, ఈశ్వర్, ఛత్రపతి, సలార్. టోటల్ 6, మొత్తం 6 మెంబర్స్ సార్. 6 నా లక్కీ నెంబర్ సార్, సెకండ్ నెంబర్ సార్. ఎవరికి ఉపయోగం? ఇలా చాలా మూవీస్ ని రిలీజ్ అయినా కూడా వాటిల్లో అన్నిటికన్నా ఎక్కువ కలెక్ట్ చేసిన రిలీజ్ మూవీ ఏది అంటే సలారే.
ఆ మూవీ వచ్చేసి ఆల్మోస్ట్ క్లోజ్ టు 4.35 CR ని కలెక్ట్ చేసింది. అండ్ ఈ మూవీని రిలీజ్ చేసి 1.5 year అవుతున్నా కానీ ఆన్ ద ఫ్యాన్స్ డిమాండ్ మళ్ళీ థియేటర్ లో రీ రిలీజ్ చేశారు. అలా తీశారు మరి ప్రశాంత్ నీల్ గారు. 1.5 year కే మూవీని రీ రిలీజ్ చేశారంటే జస్ట్ ఇమాజిన్ సలార్ 2 6 months కే మళ్ళీ రీ రిలీజ్ అంటారేమో. ఏమైనా సలార్ మూవీలో ఉండే ఆ కిక్కే వేరప్ప. ఇప్పుడు మన 5th in the list అల్లు అర్జున్ గారు. మామ మధ్యలో నేను ఇంటరప్ట్ చేస్తున్నాను అనుకోకపోతే కొంచెం అల్లు అర్జున్ గారివి ప్రభాస్ గారివి మూవీ అప్డేట్స్ అన్ని చెప్పొచ్చు కదా మామా. చెప్తున్నా కదా మామా, మీరే మన వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వట్లేదు. మీరు మన వాట్సాప్ ఛానల్ ని ఫాలో అయితే అన్ని మూవీ అప్డేట్స్ కూడా అక్కడ పెడుతున్నాం. అయ్యా ప్లీజ్ అయ్యా ఆ వాట్సాప్ లింక్ ఎక్కడుందో చెప్పండి అయ్యా. కింద డిస్క్రిప్షన్ లో అన్ని లింక్స్ ఉన్నాయి మావా. ఒక్క వాట్సాప్ ఛానలే కాదు, అన్ని సోషల్ మీడియా ఛానల్స్ అప్డేట్స్ అక్కడే ఉంటాయి. మీరు మనల్ని ట్విట్టర్ లో ఫాలో అయినా, ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అయినా, వాట్సాప్ లో ఫాలో అయినా, అండ్ ఆఖరికి స్నాప్చాట్ లో ఫాలో అయినా అన్ని అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు అక్కడ తెలియజేస్తూనే ఉంటాం. నువ్వు నీ కోసం పుట్టలేదు మామా, మన సబ్స్క్రైబర్స్ కోసం పుట్టావు. తిప్పు మేసం. సారీ మావా, మొన్నే గెడ్డం అంతా ట్రిమ్ చేసేసా. సరే మరి ఇంకా టాపిక్ లోకి వస్తే అల్లు అర్జున్ గారివి కూడా దేశముదురు, ఆర్యా 2 లాంటివి మూవీస్ రీ రిలీజ్ అయ్యాయి. అండ్ దీనిలో హైయెస్ట్ కలెక్ట్ చేసిన మూవీ అంటే ఆర్యా 2 విత్ 6.75 CR. సేమ్ మావా, ఈ మూవీలో కూడా సాంగ్స్ పిచ్చి పిచ్చిగా ఉంటాయి. మెయిన్లీ ఉప్పెనంత ఈ ప్రేమకి ఎంతైనా డైరెక్టర్ సుకుమార్ గారు అండ్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ మ్యాచ్ మేడ్ ఇన్ హెవెన్ కాంబో మావా. ఆడియన్స్ కి మధ్య రియల్ మ్యూజికల్ కాన్సర్ట్స్ కన్నా థియేటర్ కి వాళ్ళు వెళ్ళి వాళ్ళ ఓన్ మ్యూజిక్ కాన్సర్ట్స్ వాళ్ళే క్రియేట్ చేస్తున్నారు మావా. ఆర్యా 2 విషయంలో కూడా అదే జరిగింది. ఇప్పుడు మన నెంబర్ 6 in the list రామ్ చరణ్ గారు. రామ్ చరణ్ గారివి కూడా నాయక్, ఆరెంజ్, మగధీర లాంటి మూవీస్ రీ రిలీజ్ చేస్తే అన్నిట్లో కల్లా ఆరెంజ్ మూవీ హైయెస్ట్ కలెక్షన్ చేసింది మావా విత్ 3.36 CR. అండ్ మనందరికీ తెలుసు ఈ మూవీని రిలీజ్ చేసినప్పుడు మాత్రం ఫ్లాప్ చేశారు. రీ రిలీజ్ లో మాత్రం అందరూ తెగ ఊగిపోయారు. బాబు ఎడిటరు, నీకు ఇక్కడ ఏ సీన్ అయ్యేలా తెలుసు కదా, అదే నాగబాబు గారి సీన్ ఒకసారి ఏసీ అమ్మా. మెయిన్లీ ఈ మూవీ సాంగ్స్ ఎప్పుడు వింటూనే ఉంటాం. అండ్ ఇప్పుడు ఈ జనరేషన్ కి రిలేటబుల్ గా ఉంది కాబట్టే ఇంత క్రేజ్ తెచ్చుకుంది మూవీ. ఇది మామా రీ రిలీజ్ చేసిన మూవీస్ లో ఏది ఎక్కువ కలెక్ట్ చేసిందనే లిస్ట్. మరి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. మీరు నాకు ఇంకేమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కింద కామెంట్స్ లో చెప్పండి. నెక్స్ట్ టాపిక్ ఇంట్రెస్టింగ్ గా మీరు కామెంట్స్ లో ఏదైనా చెప్తే తప్పకుండా దాన్ని పిక్ చేసి దాన్నే ఫుల్ లెంత్ వీడియో కింద చేస్తాను. మరి 1K లైక్స్ టార్గెట్ ని అస్సలు మిస్ అవ్వకూడదు. మరి ఈ వీడియోని ఇంతవరకు చూసి మీరు సపోర్ట్ చేసినందుకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ, అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేస్తారని కోరుకుంటూ, మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.